ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బంధువులందరికీ నా నమస్కారం అండి. నేను ఒక సాయి భక్తురాలిని. 2024 దసరా సమయంలో మా అన్నయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. శబరిమల వెళ్ళడానికి 11 రోజుల ముందు తన ఐదు సంవత్సరాల కూతురికి మాల వేసి తనని కూడా శబరిమలకి తీసుకుని వెళ్ళాలని అనుకున్నారు. అయితే చిన్నపిల్ల కదా, మాల ధరించి ఉండగలదా లేదా అని భయపడ్డాం. అయినా తన కూతురికి ట్రైన్ టికెట్లు ముందుగా బుక్ చేశాడు. తర్వాత ముందుగా అనుకున్నట్లు శబరిమల వెళ్ళడానికి 11 రోజుల ముందు అనుమానపడుతూనే మరేం పర్వాలేదని పాపకు మాల వేశాడు. అప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఒక 5 రోజులు అయ్యాక పాపకు జ్వరం వచ్చి చర్మంపై నీటి పొక్కులు వచ్చాయి. అన్నయ్య నాకు ఫోన్ చేసి, చెల్లి ఇలా పొక్కులు వచ్చాయి, పర్వాలేదా అని చాలా కంగారు పడుతూ చెప్పాడు. అది విని మేము అందరము కూడా అమ్మవారేమో అని చాలా భయపడ్డాం. అన్నయ్య పాపను మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పాడు. నాకు ఏం చేయాలో అర్థం కాక ఒక వారంలో ప్రయాణం. సాయి, ఇప్పుడేమిటి మాకు ఈ పరీక్ష? డాక్టర్ అమ్మవారు కాదని చెప్పాలి, నువ్వే మమ్మల్ని రక్షించాలి. పాపకి ఏ విధమైన బాధ లేకుండా సంతోషంగా కొండకు వెళ్ళి రావాలి. మీరు సదా తనకి తోడుగా ఉండి తను ఏడవకుండా చూడాలి సాయి అని ఆ సాయిని వేడుకుంటూ ఉన్నాను. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ పాపను చూసి HMFD వైరల్ ఇన్ఫెక్షన్, మరేం పర్వాలేదు, కంగారు పడకండి అని చెప్పి జ్వరంకి ట్యాబ్లెట్లు ఇచ్చారు. బాబా దయ వల్ల పాపకి వారం రోజుల్లో పూర్తిగా నయమైంది. ఇరుముడి కార్యక్రమం అయ్యాక శబరిమల వెళ్ళడానికి బయలుదేరుతానని పాప బాగా ఏడ్చింది. కానీ బయలుదేరుతూనే ఏడుపు ఆపేసింది. తిరిగి వచ్చే వరకు మళ్ళీ అస్సలు ఏడవలేదు. అన్నయ్య చాలా భయపడినప్పటికీ కూడాను బాబా దయ వల్ల పాప ప్రయాణంలో ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అంతేకాదు, ఎప్పుడు 5 నిమిషాలు నడవగానే ఎత్తుకోమనే తను శబరిమల కొండ అంతా నడుచుకుంటూ ఎక్కేసింది. అంత చిన్న వయసులో కొండ ఎక్కడం దిగడం కేవలం బాబా దయ వల్లనే సాధ్యమైంది. ఇంకో విషయం, అన్నయ్య మా డాడీని కూడా శబరిమలకు తీసుకెళ్ళాడు. నేను డాడీతో ఏమీ పర్వాలేదు, నువ్వేం భయపడకు, దేవుడి దయ వల్ల ఏమి ఇబ్బంది కలగదు, బాబా ఉన్నారు అని ధైర్యం చెప్పాను. బాబా దయ వల్ల డాడీ కూడా ఏమి ఇబ్బంది పడకుండా బాగానే కొండ ఎక్కారు. అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ధన్యవాదాలు బాబా, మీరు మాకు తోడుగా ఉండగా మాకు ఏ భయం అవసరం లేదు సాయి. ఆ అయ్యప్ప స్వామి తోడు కూడా మాకు ఉండగా మా పిల్లలు కానీ మా నాన్నగారికి కానీ ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి చేరవేసినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సాయి తండ్రి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. రేపటి సాయివాకతో మళ్ళీ కలుద్దాం. సర్వే